మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమకాండము 5వ అధ్యాయము 23వ వచనము. నేను నీ పేరట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి అతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు. ప్రియ దైవజనమా, దేవుని పేరట, దేవుని సహాయముతో, దేవుని నడిపింపుతో మోషే ఫరో వద్దకు వెళ్ళినప్పటి నుండి ఇశ్రాయేలీలకు అతడు కీడు చేయుచూ ఉన్నాడు. వారి శ్రమను అధికము చేశాడు. వనరులు సమకూర్చకుండా పనిచేయమన్నాడు. ఇదివరకటి లెక్కవలే ఇటుకలు అప్పగించాలి అన్నాడు. ఇశ్రాయేలీల నాయకులు వారికి ఎదురవుతున్న శ్రమను బట్టి దురవస్థలో పడి ఉన్నట్లు తెలుసుకున్నారు. ఈనాడు మనము కూడా దేవుని సహాయముతో, దేవుని నామం పేరిట ప్రార్థిస్తూ ఒక కార్యము చేస్తూ ఉన్నప్పుడు నష్టమే సంభవిస్తూ ఉండవచ్చు, అపజయమే ఎదురవుతూ ఉండవచ్చు, విఫలమైపోతూ ఉండవచ్చు, మేలు కోసం పరిగెడితే కీడు వెంటాడవచ్చు. అయినప్పటికీ అది తాత్కాలికమే అని గ్రహించాలి. మన విడుదల సమీపించే కొలది అపవాది దాడి అధికముగా మనము ఎదుర్కొనవలసి వస్తుంది అని ఒక విశ్వాసిగా గ్రహించే వారమై ఉండాలి. అంత మాత్రము చేత దేవుడు మనతో లేడు అనుకోకూడదు, దేవుడు మనలను విడిచిపెట్టాడు అనుకోకూడదు. ఆనాడు ఇశ్రాయేలీల శ్రమ అధికమైతూ ఉన్నప్పుడు వారు అలాగే తలంచారు. దేవుడు వారితో లేడేమో అని సంశయించారు. కానీ ప్రియ దైవజనమా, శ్రమ అధికమవుతూ ఉన్న కొలది, నష్టము మీద నష్టము మనము ఎదుర్కొనే కొలది, అపజయము మీద అపజయము వెంటాడుతున్న కొలది కృంగిపోకూడదు. మన విడుదల సమీపముగా ఉన్నది అని మరి ఎక్కువగా దేవుణ్ణి హత్తుకొని దేవుని మీద ఆధారపడే వారముగా ఉండాలి. అవును, అపవాది మన మీద దాడి చేస్తూ ఉన్నప్పుడు మనలను ఒక సాక్ష్యముగా నిలబెట్టకూడదు అని పన్నాగము పన్నుతూ ఉన్నప్పుడు, మన జీవితాలలో విశ్రాంతి దొరకకూడదు, నెమ్మది కలిగిన స్థలములో మనం ఉండకూడదు అని వాడు ప్రయత్నిస్తూ ఉన్నప్పుడు మన పక్షముగా దేవుడు యుద్ధము చేయనయ్యున్నాడు అని గ్రహించాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో ఇటువంటి పోరాటములు అధికముగా ఎదుర్కొంటూ ఉన్నావా? అపజయము వెంట అపజయము నిన్ను వెంటాడుతూ ఉందా? నీవు ఎంతగా ప్రయత్నించినా సఫలత పొందలేకున్నావా? అది నీ విద్య విషయంలో కావచ్చు, నీ ఉద్యోగ ప్రయత్నములో కావచ్చు, నీ వివాహ విషయంలో కావచ్చు, నీ సంతానము విషయంలో కావచ్చు, ఎటువంటి పరిస్థితి అయినా, నీ వ్యాపారము కావచ్చు, నీ వృత్తి కావచ్చు, ఏది నీవు ప్రయత్నిస్తున్నప్పుడు, సఫలత కోసం చూస్తూ ఉన్నప్పుడు ఒకదాని వెంట ఒకటి అపజయాన్ని, నష్టాన్ని నీవు చూస్తూ ఉంటే తప్పక నీ జీవితంలో ఒక నిర్ణయ కాలము ఉన్నది. దేవుడు నీ పక్షముగా యుద్ధమాడి నిన్ను విడిపించి ఉత్సాహధ్వనితో ఆ పరిస్థితులన్నిటి నుండి వెలుపలకి తీసుకొని రానై ఉన్నాడని నీవు గ్రహించి మరి అధికముగా దేవుని మీద ఆనుకొని దేవుణ్ణి స్తుతిస్తూ పడిపోయిన నీ స్థితి నుండి లేవనెత్తగలిగిన దేవుడు నీకున్నాడని విశ్వసించాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. పిరికివాని వలె ఆత్మహత్యలకు పాల్పడకూడదు. అపజయాన్ని చూసి కృంగిపోకూడదు. నీతిమంతుడు 7 మారులు పడినను లేవలేక ఉండడని వాక్యము సెలవిస్తూ ఉంది. ఓ శత్రువా, నా మీద అతిశయింపవద్దు, నేను నేలను పడినను మరలా తిరిగి లేతును అని నీవు చెప్పగలిగే బలమైన విశ్వాస వీరునిగా ఉండాలి. ఎందుకంటే పోరాడేది నీవు కాదు, నీవు ఊరక నిలుచుండి చూస్తే నీ పక్షముగా యుద్ధము చేసి నిన్ను విడిపించడానికి యెహోవా నిస్సీగా నీతో నీ దేవుడు ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో 100 ఫలింపచేయండి. నాయన, ఎవరైతే నష్టము వెంట నష్టము, అపజయము వెంట అపజయము పొందుతూ నాయన అధైర్యముతో కృంగిపోతూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్క బిడ్డను నీ కృపాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. తండ్రి,
వారి విడుదల సమీపించనయున్నదని, వారి పక్షముగా నీవు యుద్ధము చేస్తున్నావని వారిలో విశ్వాసమును రగిలించండి. మరి అధికముగా నీ మీద ఆనుకొని పూర్ణ శాంతి గలవారై నీవిచ్చే విజయము కొరకు ఎదురుచూచే నిరీక్షణతో వారి హృదయాలను నింపమని యేసతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: తల చెట్టుకు తగులుకొని చంపబడినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.